అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు. మళ్ళీ మధ్యలో 2 రోజులు పోయాక సరిగ్గా నిర్వహించట్లేదని తీసేస్తున్నాడు. ఇది జగన్ ఏంటి ఎప్పటికప్పుడు పనితీరును మదించుకునేటటువంటి పరిస్థితి. ఒక పెద్ద వ్యాపారస్తుడు అతని దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళల్లో ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టిస్తున్నామండి మనం, బిల్డరు ఒక అసిస్టెంట్ని పెడతాడు కానీ రోజు బిల్డర్ వచ్చి కూర్చోడు అక్కడ. బిల్డరు 10 చోట్ల 10 ప్రాజెక్టులు పెడతాడు. ఒక ప్రాజెక్ట్ దగ్గర ఒక్కొక్క అసిస్టెంట్కి అప్పచెప్తాడు. ఆ అసిస్టెంట్ అసలు బిల్డర్ ఈ బిల్డింగ్ కడుతున్నాడంటే నా వల్లే, అసలు నువ్వు ఫ్లాట్ కొనుక్కున్నావు అంటే నా వల్లే, నువ్వు వాళ్ళ ఫ్లాట్లో ఉంటున్నావు అంటే నా వల్లే, నీ బతికే నా వల్ల అని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఏం చేయాలి బిల్డరు? అది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు. కాబట్టి దానికి సొల్యూషన్ ఏం లేదు. కానీ సమయం చూసి దెబ్బ కొట్టారు విజయసాయి రెడ్డి అనే ఫీలింగ్ నిన్న ఆయన మాటల్లో కనిపించిందా? ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, రాజ్యసభ సీట్ వదులుకుంటే మళ్ళీ రాదని తెలుసు, అది వాళ్ళకి మేలు చేకూరుతుందని తెలుసు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి. అయినా 3 ఏళ్ళ టైం ఉన్నా సరే ఆయన రాజీనామా చేశారు, అమ్ముడు పోయాడు టీడీపీ కంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఆవేదన ఉందా? లేదంటే నిజంగా ఆ టైం చూసి దెబ్బ కొట్టారు అని ఫీల్ అవుతున్నారా జగన్? నాకు తెలిసి విజయసాయి రెడ్డి వ్యవహార శైలి మిగతా వాళ్ళకి నచ్చదు. ఇది ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో మాస్ పార్టీ యాక్టివిటీ ఉంటుంది. అరిచేవాడు, ఏడ్చామా నువ్వు ఆడేసేయాలి, ఈయన వేసేయాలి, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు సహజంగా. ఎవరైనా నాకు ఇక్కడ మాకు ప్రాజెక్ట్ కావాలన్నా